కీళ్ళవాతం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆపరేషనే శరణ్యమా అని చాలామందికి అనుమానం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడించబోయే పేషెంట్ అట్లాగే మోకాళ్ళలో బాగా నొప్పి ఉండి కీళ్ళవాతం వల్ల విపరీతమైన నొప్పులు ఉండి ఇంట్లో కూడా తిరగలేనంత పరిస్థితులు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి పూర్తిగా అరిగిపోయినా కానీ ఆపరేషన్ ఖచ్చితంగా అవసరమని బయట చెప్పారని నా దగ్గరికి వచ్చారు. కానీ దానికి సంబంధించిన మందులు కరెక్ట్గా వాడుకుంటే ఎక్స్రే ప్రకారం పూర్తిగా అరిగిపోయినా కానీ ఆమెకి ఆపరేషన్ లేకుండా చాలా వరకు నేను చేయగలిగాము. అండ్ ఆమెకు ఆపరేషన్ లేకుండా చక్కగా ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. ఎక్స్రేలో అరిగి ఉండొచ్చు కానీ పేషెంట్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా, కాళ్ళు వంకరలు లేకుండా, వాతం నొప్పులు తగ్గిపోయి రోజువారీ పనులు చక్కగా చేసుకుంటుంది. సో కీళ్ళవాతం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎక్స్రేలో పూర్తిగా అరిగిపోతే ఆపరేషనే శరణ్యం అనుకోవాల్సిన అవసరం లేదు. చాలామందికి కీళ్ళవాతం తగ్గడానికి మందులు వాడితే చాలా వరకు మోకాళ్ళ నొప్పులు కూడా దాంతోపాటు తగ్గిపోయి ఎక్స్రేలో అరుగుదల పూర్తిగా ఉన్నా కానీ మీకు ఆపరేషన్ దాకా అవసరపడకుండా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి కంగారు పడకండి. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఆపరేషన్ని మనం తప్పించుకోగలం. సో మా గోలల్లా ఒకటే, ఆపరేషన్ని తప్పించడం ఎలాగా, మీకు తప్పని పరిస్థితుల్లో మేము ఆపరేషన్ చేయడానికి ఎలాగో మేము ఉన్నాం. కానీ ఆపరేషన్ తప్పించడం ఎలాగా, వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండా మిమ్మల్ని చక్కగా నడిపించగలగడానికి మేము చేయగలిగినవి ఏంటి, ఏ మందులు వాడచ్చు, మోకాళ్ళ లోపలికి ఏమన్నా గుజ్జు ఇంజెక్షన్లు చేయొచ్చా, అవి పేషెంట్ టు పేషెంట్ చూసి వాళ్ళకి ఏది సూట్ అవుతుందో చూసి దాని ప్రకారం చెప్తాము. దానివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు శ్రీదేవి అండి. 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళు బాధపడుతున్నాను. ఇక్కడ పోలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చానండి. 4 నెలలు అవుతుందండి. ఎవరో చెప్పారంట మా వారికి. కాస్త పర్వాలేదు, గుజ్జు ఇంజెక్షన్ చేశారు. కాస్త నడవగలుగుతున్నాను, బండి కూడా ఎక్కగలుగుతున్నానండి. ట్యాబ్లెట్లు వాడుతున్నాను. బాగా చూస్తున్నారండి, బాగా మంచిగా మాట్లాడతారు డాక్టర్ గారు. హాయిగా ఉందండి. అసలు వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఆపరేషన్ అన్నారు. నాకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. నా పేరు సుకుమార్ అండి. నమస్తే అండి. నేను మా మిస్సెస్ని 3 years బ్యాక్ నుంచి 6 హాస్పిటల్ తిప్పానండి. 6 హాస్పిటల్లో కూడా ఎక్స్రేలు తీశారు, చూస్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు. ఎలాంటి రిజల్ట్స్ కనపడలేదండి. ఆఖరికి నేను హైదరాబాదు గూగుల్లో సెర్చ్ చేసి హైదరాబాద్లో ఆయుర్వేద హాస్పిటల్లో తగ్గుతుందని నా కొలీగ్స్ చెప్తే అక్కడ ఆ 6 months చూసానండి, ఎలాంటి రిజల్ట్స్ కనపడలేదు. సో ఇంకో కొలీగ్ ఒకసారి వేదాంత హాస్పిటల్లో, నేను ఆల్మోస్ట్ తనకి ఆపరేషన్ చేయడానికి మెంటల్లీ ప్రిపేర్ అయిపోయా. ఎందుకంటే ఆవిడ నడక, ఆవిడ కూర్చునే విధానం, కర్మ ఇలా చుట్టుకుంది ఏంటి ఇవిడికి అని చెప్పేసి మెంటల్లీ ఎందుకు డబ్బులు పోతే పోయి మీకు ఈ నడక ఏది బండి కూడా ఎక్కలేదు, కూర్చోలేని పరిస్థితి, చాలా ఎంబ్రాసింగ్ ఉండే సిచ్యువేషన్ అని లాస్ట్ ట్రైల్ ఇక్కడ ఏమని నా కొలీగ్, సీనియర్ కొలీగ్, ఒక్కసారి నువ్వు అక్కడ చూడు, నేను ఆ రిజల్ట్స్ చూశాను, ఆ హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇన్ని చూసావు కదా, ఇది లాస్ట్ ట్రైల్ అనుకో అని నాకు కొలీగ్ చెప్పి ఇక్కడ వేదాంత హాస్పిటల్ గుంటూరు మంగళగిరి నుంచి విజయవాడ రోడ్లో ఉందండి వేదాంత హాస్పిటల్. ఈ హాస్పిటల్లో పోలిశెట్టి శ్రీనివాస్ గారిని కలిశాను. ఆయన కలిసిన తర్వాత అన్ని హాస్పిటల్ లాగా ఈ హాస్పిటల్ కూడా అనుకున్నాను నేను. బట్ ఈయన ట్రీట్మెంటు, ఆయన మాట్లాడే విధానం ఒక్క 3 months చూడమన్నారండి. ఆ తర్వాత మీకు నచ్చిన చోటకి మీరు ఆపరేషన్కి వెళ్ళిపోవచ్చు, నా దగ్గర చేయించుకోవాల్సిన పని లేదు, మీకు నచ్చిన చోట ఎవరో మీ కొలికి చెప్పారు కదా అక్కడికి వెళ్ళిపోయి చేయించుకోండి, ఒక 3 months నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. సరే ఇంతకాలం 4 ఏళ్ళు బట్టి చూసినాము, ఇది కూడా 3 months చూద్దామని చూసాను. కానీ నమ్మకంగా నేను సంతోషంగా హ్యాపీగా చెప్పేది ఏంటంటే ఈవిడికి తగ్గుద్దని నాకు 10% కూడా ఆశ లేదండి. ఎందుకంటే ఆవిడ నడక, ఆవిడ ఇన్ని ట్యాబ్లెట్లు మింగేదండి. అంతకుముందు ఇచ్చిన హాస్పిటల్లో 2 years అయితే ఒకే హాస్పిటల్లో మందు వాడాం. బట్ ఆ మోకాలు ఇంతలా ఉబ్బిపోయి వేడిగా కాలుతూ ఉండేదండి ఎప్పుడు. అది కూడా నేను డాక్టర్ ఏమంటే ఎంతకాలం వాడాలి ఈ ట్యాబ్లెట్స్ అంటే, ఇది ఇంతేనండి మోకాలు, అయితే ఆపరేషన్ లేదా ఇట్లా కంటిన్యూస్గా వాడాల్సిందే అని అన్నారు. నాకు ఎందుకు కంటిన్యూస్గా నెలకు 5,000 ట్యాబ్లెట్లు అయ్యేదండి. డబ్బుల గురించి కాదు, కానీ ఎలాంటి రిజల్ట్స్ లేనప్పుడు మనం ఎందుకు వాడుతూ ఇంకా ఆపరేషన్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిన టైంలో ఈ హాస్పిటల్ రిఫర్ చేయటం, మేము ఇక్కడ రావటం, మేము చూపించడం కరెక్ట్గా 3 months అయిందండి. కానీ చాలా బాగా తగ్గించారండి. డాక్టర్ గారి గురించి వయసులో చాలా చిన్న ఆయన, కానీ ఎంత రిజల్ట్స్ వస్తుందని నా కళ్ళ కూడా అనుకోలేదు సార్. కానీ చాలా గొప్ప రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు తను హాయిగా తన పనులు చేసుకుంటూ ఆ నడకంతా మారిపోయిందండి. ఇక అట్లా మళ్ళీ మామూలు నడక వస్తుందని
మేము ఊహించినప్పుడు మా కొలీగ్స్కి ఇప్పుడు నేను రెఫర్ చేస్తున్నానండి ఈ హాస్పిటల్ని, అక్కడికి వెళ్ళండి తగ్గుతుంది, తగ్గకపోతే నాది గ్యారెంటీ అని ఇస్తున్నాను నేను. అలాంటి నమ్మకం అంతలా కలిగింది నాకు. అంటే ఆల్రెడీ 2-3 చెప్పాను, వాళ్ళు వస్తానన్నారు. కానీ ఒక్క ఛాన్సు హాస్పిటల్లో ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళకి ఈ వేదాంత హాస్పిటల్లో పోలిశెట్టి శ్రీనివాస్ గారిని ఒక్క 3 months కనుక మనం ఆయన గనక ఇస్తే ఆ రిజల్ట్స్ రాకపోతే నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, మీరు నన్ను క్వశ్చన్ చేయవచ్చు, అడగచ్చు. ఏమంటే మీరు చెప్పారు, మీ వీడియో చూసి మేము వెళ్ళాము తగ్గలేదని అయితే నన్నైతే మీరు క్వశ్చన్ చేయొచ్చు, నా ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. అలాంటి రిజల్ట్స్ మాకు చూపించారండి. హ్యాపీగా మేమిద్దరం, నేను మా మిసెస్ ఎంత హ్యాపీగా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇదేదో హాస్పిటల్ గురించి చెప్పాలంటే మా ఆవిడకి తగ్గిందన్న ఆనందంతో చెప్తున్నానండి నేను. ఇంకా 1 month పోతే ఒక 10% ఉందండి. ఆ 10% కూడా 1 month మ్యాక్సిమం 40 days అన్నారు డాక్టర్ గారు. ఇంకా 95% తగ్గిపోయినట్టేది మాకు. మేము చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం ఈ రోజున. డాక్టర్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే సర్జరీ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, అసలు మీ మిస్సెస్కున్న బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో అది కనుక్కుంటానండి ఫస్ట్ అన్నారు. కానీ మా మిస్సెస్కున్న జబ్బు కీళ్ళవాతం అంటారు. అది ఆ కీళ్ళవాతానికి ముందు మందేస్తే మీ 90% ఈ సర్జరీ లేకుండా పేషెంట్ కూడా తేడా ఉంటుంది అన్నారు సర్జరీ విషయంలో. మా మిస్సెస్కి వచ్చిన ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పులు ఏదో అంటారు దాన్ని. అది కనుక్కున్నారు డాక్టర్ గారు. అది ట్రేస్ అవుట్ చేసి దానికి మందులు వేయటం వల్ల మేము 3 monthsలో రికవర్ అయ్యారు. ఇక్కడ ఆపరేషన్ ఇంపార్టెంట్ కాదు, అది తగ్గిస్తే ఆపరేషన్ లేకుండా మీ మిస్సెస్కి తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు నాకు నమ్మకం లెవెల్ పెరిగింది. పేషెంట్ కూడా తేడా ఉంది. కానీ మా మిస్సెస్ విషయంలో కీళ్ళకి జబ్బు చేసింది, అది తగ్గించారు. అది కనుక్కున్నారు డాక్టర్ మెయిన్. దానివల్ల మేము మా మిస్సెస్ త్వరగా తగ్గింది. ఇప్పుడు మాకు ఆపరేషన్ కూడా పెద్ద అవసరం లేదని అన్నారు. కాబట్టి మేము త్వరగా తగ్గింది కాబట్టి మేము సంతోషంగా ఉండగలిగాము. చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నామండి. ఇది డాక్టర్ గారి గురించి నాకున్న నేను ఫీల్ అయిన ఫీలింగ్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.